అందరికీ నమస్కారము. నా పేరు ఈ రాములు. నేను ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పోలీస్ యందు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మూడో నిబంధన ఏంటంటే, ఒకవేళ సదరు నేరస్తుని అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాన్ని రూపుమాపుతాడు లేదా సాక్ష్యాన్ని కనిపించకుండా చేయగలుగుతాడు. ఎప్పుడు ఈ ప్రశ్న వస్తుంది? నేరస్తుడు ఒక పెద్ద పొలిటికల్ లీడరు లేదా వెరీ రిచ్ మ్యాను లేదా మనీ పవర్ ఉంది, మజిల్ పవర్ ఉంది, లేదా ఒక బ్యూరోక్రాట్ యొక్క సపోర్ట్ ఉంది, లేదా వాడు ఒక గూండాగాడు. అలాంటప్పుడు ఏం చేస్తాడు? వాడు తప్పకుండా సాక్ష్యాన్ని దొరకకుండా నాశనం చేయడం ఒకటి, లేదా ట్యాంపరింగ్ చేయడం జరుగుతుంది. కనుక అలాంటి వ్యక్తిని కంపల్సరీ అరెస్ట్ చేయాలి. అయితే ఈ విషయాన్ని మనము బలపరచడానికి, ఈ విషయాన్ని నిరూపించడానికి తగిన సాక్ష్యాధారాలు ఉండాలి. అది ఏదైనా ఒక గ్రౌండ్ రాస్తే తప్పకుండా ఆ గ్రౌండ్ పైనే మనము ఈ యొక్క కండిషన్ నిబంధనలు ఉన్నందుకు వాడిని అరెస్టు చేయవచ్చును. నాలుగోది, వ్యక్తి ఎలాంటి వాడు అంటే, ఆ వ్యక్తి సాక్షులను ఇండ్యూస్మెంట్ అంటే ప్రలోభానికి గురి చేయడానికి ఆస్కారం ఉంది, లేదా థ్రెటన్ బెదిరించడానికి ఆస్కారం ఉంది, లేదా వాళ్ళకి ఏదైనా వాగ్దానం చేసి పోలీసులకు సాక్షులు అంటే ఈ కేసుకు సంబంధించి విషయ సంగతులు తెలిసిన వ్యక్తులు పోలీసు వాళ్ళకు చెప్పకుండా ఉండడానికి కానీ, లేదా పోలీసులు 164 CRPC స్టేట్మెంట్ చేస్తే అందులో చెప్పకుండా చేయడానికి కానీ అనుసరించడానికి అవకాశం ఉంది. అది కూడా సేమ్ అంతే. మనీ పవర్, మజిల్ పవర్, బ్యూరోక్రాట్స్ సపోర్ట్ కానీ, పొలిటికల్ సపోర్ట్ కానీ ఇలాంటివి ఉన్న వ్యక్తులు, లేకుంటే వాడు నేర చరిత్ర గల వ్యక్తి, రౌడీ షీటరు, కనుక ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనం తప్పకుండా అరెస్ట్ చేయవలెను. ఇది 4వ కండిషన్. 5వ కండిషన్ ఏంటంటే, ఇప్పుడుగిన ఆ వ్యక్తిని మనం అరెస్ట్ చేయకపోతే వాడు మునుముందు దొరకడు. కోర్టులో ఛార్జ్షీట్ వేసిన కేసు పెండింగ్లో పడుతుందని ఖచ్చితమైన నమ్మకం ఉంటే అలాంటి వాటిలో కూడా అరెస్ట్ చేయవచ్చు. సపోజ్ ఒకడు NRI, వానికి వీసా ఉంది, తప్పకుండా వాడిని అరెస్ట్ చేయకపోతే వాడు పారిపోతాడు. ఇక కేసు అట్లే పెండింగ్ పడిపోతుంది. నువ్వు ఛార్జ్షీట్ వేసిన కోర్టులో పెండింగ్ ఉంటుంది, లేదా అక్యూజ్డ్తో అవసరం ఉందని చెప్పి నువ్వు దర్యాప్తు కూడా పెండింగ్ ఉండవచ్చు. లేదా వాడు ఇక్కడ ఏరియా వాడు కాదు, ఎంతో దూరంలో ఉన్న వ్యక్తి, లేదా వేరే దేశస్తుడు, లేదా చాలా దూరంలో వేరే స్టేట్లో ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత వానికి భార్య పిల్లలు లేరు, వానికి ఇక్కడ ఆస్తి లేదు, ఇక్కడ ఎవరు లేరు. కనుక అలాంటి వ్యక్తులకి తక్షణమే నువ్వు అరెస్ట్ చేయకపోతే తర్వాత మనకు దొరకడు, కేసు పెండింగ్ పడుతుంది. అంటే ఈ 5 కండిషన్లలో ఏ ఒక్క కండిషన్ మనం సబ్స్టాన్షియేట్ చేయగలిగితే అరెస్ట్ చేయవచ్చు. ఒకవేళ ఈ 5 కండిషన్స్ ఏవి మనకు వర్తించినప్పుడు ఆ కారణాలు రాసి మేము అరెస్ట్ చేయటం లేదని చెప్పవలేను. అయితే దీని విషయంలో మనకి చాలా సమస్యలు వచ్చినాయి. ఏంటిది? ఇప్పుడు మనకు 2009లోనే ఈ అమెండ్మెంట్ వచ్చింది. అదే ఇప్పుడు కొత్త చట్టాల్లో కూడా అదే ప్రొవిజన్స్ను పొందపరిచినారు, ఎలాంటి మార్పులు. కానీ మనకు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఒక హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు యందు దాంట్లో ఏమైంది? 498A కేసు. దాంట్లో నేరస్తుడు, తర్వాత బాధితురాలు కూడా బాగా వెరీ రిచ్, తర్వాత నేరస్తుడు కూడా బాగా ఉన్నవాడే, కానీ అతనికంటే ఆమె ఎక్కువ రిచ్. అయితే ఆమె భర్త మీద 498A కేసు వేసి అప్పుడు పోలీసు వాళ్ళు ఆమె పక్షాన ఉండి అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అతను తప్పించుకొని తిరిగి యాంటిసిపేటరీ బెయిల్ కొరకై పాట్నా డిస్ట్రిక్ట్ కోర్టులో వేసినాడు. అంటే డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి కోర్టులో వేస్తే అక్కడ రిజెక్ట్ అయింది. తర్వాత పాట్నా హైకోర్టులో వేస్తే అక్కడ కూడా యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది. అప్పుడు అతను సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టులో జడ్జి గారు గట్టిగా పట్టుకున్నాడు, అరే మనం 2009 CRPC అమెండ్మెంట్ జరిగినప్పుడు 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బిలో అరెస్ట్ విషయంలో ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు యందు ఒక్క నిబంధన కూడా దీనికి సంబంధం లేదు. అంటే అతను పారిపోయేటోడు కాదు, తర్వాత సాక్ష్యాన్ని తారుమారు చేసేవాడు కాదు, అతన్ని అరెస్ట్ చేస్తేనే ఇన్వెస్టిగేషన్ పురోగతి ఉంటుందనే సమస్య లేదు, అరెస్ట్ చేయకపోతే మరలా నేరం చేస్తారనే సమస్య లేదు. ఇన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి కనుక దీంట్లో అరెస్ట్ అవసరం లేదు, చట్టం ప్రకారం ఉంది. ఇది దురదృష్టకరం ఏంటంటే అతను సుప్రీంకోర్టుకు రావడము చట్టం క్లియర్గా చెప్తున్నానని చెప్పి అప్పుడు ఆ జడ్జి గారు జడ్జిమెంట్ పాస్ చేస్తూ ఇది అందరి డీజీపీలకు కాపీలు పంపిస్తూ అందరు పోలీసులకు ఈ నిబంధన పాటించవాలని చెప్పినాడు. అతను చెప్పినవి ఏం లేదు, రీఇన్స్టేటెడ్ది సెక్షన్ 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బి CRPCలో ఉన్న ప్రొవిజన్స్ను రీఇన్స్టేట్ చేసుకుంటూ ఒక 2 కొత్త విషయాలను రాసినాడు. పోలీసు వారు ఎవరైనా సరే ఈ నిబంధనలను సరిగా పాటించకుండా అరెస్టు చేస్తే సదరు పోలీస్ అధికారి పైన
ఈ జడ్జిమెంట్కు సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అతనికి హైకోర్టులో విచారణ జరపవలేను. తర్వాత అతను చేసిన చర్య ఏదైనా అపరాధం ఉంటే దాని కింద కూడా కేసు బుక్ చేయవాలని చెప్పినాడు. అయితే ఇది ఇంతవరకు చెప్పింటే బాగుంటుంది, కానీ దానిలో ఇంకొక కండిషన్ పెట్టినంటే ఎవరైనా సరే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్ లో ఏవి చూడకుండా పోలీస్ వారు రిమాండ్ తెచ్చిండని చెప్పి రిమాండ్ ఆర్డర్ పాస్ చేస్తే వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుందని చెప్పినాడు. ఈ కొత్త చట్టంలో కూడా ఇదివరకు సిఆర్పిసిలో ఉన్న 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బి ని ఉన్నట్లుగా సెక్షన్ 35(1) BNSSలో పొందపరిచినారు. అంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ను పరిగణలోకి తీసుకున్నారా లేదంటే అది పరిగణలోకి తీసుకున్నట్లే. ఎందుకంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో 41(A) సిఆర్పిసి మ్యాండేటరీ కాదు. దాంట్లో చెప్పబడిన 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బిలో చెప్పబడిన కండిషన్స్లో ఏ ఒక్కటి ఫుల్ఫిల్ అయినా అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది కనుక సేమ్ పొందపరిచినారు. ఒకవేళ ఇది మ్యాండేటరీ అనే విషయం అయింటే తప్పకుండా ఈ కొత్త యాక్ట్లో రాస్తుంది. ఆ విధంగా ఎక్కడ రాయలేదు. తర్వాత మనం ఇంకోటి చూస్తే మనం ఇప్పుడు కొత్త చట్టంలో కూడా సెక్షన్ 35 సబ్సెక్షన్ 7 BNSSలో కొత్త ప్రొవిజన్ వచ్చింది. 3 సంవత్సరముల లోపల గల శిక్ష కలిగినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అతను అంగవైకల్యాన్ని కానీ లేదా 60 సంవత్సరం దాటి కానీ ఉన్నప్పుడే డివైఎస్పి పర్మిషన్ తీసుకొని చేయవలను అని ఉంది. అంటే ఇది ఎంత క్లియర్గా రాసినారు. 3 ఏళ్ల లోపల ఉన్న దాంట్లో కూడా గ్రౌండ్స్ ఉంటే అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ నిజంగా ఈ 41(A)లో సబ్సెక్షన్ 1లో చూపబడినట్లుగా ఈ 35(3) అదే లేదా పాత సెక్షన్ 41 సబ్సెక్షన్ క్లాస్ బి ప్రకారము ఇది మ్యాండేటరీ అనేది లేదు. కానీ మనకు దురదృష్టకరం ఏంటంటే ఈ కోర్టులో ఏ రిమాండ్ రిపోర్ట్ తీసుకుపోయినా సరే 7 సంవత్సరంలో శిక్ష కానీ 7 సంవత్సరం లోబడి శిక్ష ఉన్నటువంటి అపరాధాల్లో రిమాండ్ తీసుకుపోతే ఇది 7 సంవత్సరం లోపల ఉంది, 7 సంవత్సరాల వరకు ఉంది కనుక రిమాండ్ మేము తీసుకోము, మీరు 41A నోటీసు ఇవ్వవలేనని కళాఖండిగా చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నిజంగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో ఈ విధంగా మ్యాండేటరీ ఉంటే తప్పకుండా కొత్త చట్టంలో రూపొందిస్తుంది. కానీ అట్లా లేదు. కొత్త చట్టంలో కూడా పాత ప్రొవిజన్స్ను ఉన్నట్లుగా పెట్టినారు. అంటే అరెస్ట్ అనేది కేవలం ఆ గ్రౌండ్స్లో ఏ ఒక్కటి సాటిస్ఫై చేయనప్పుడు మాత్రమే 41(A) నోటీస్ ఇవ్వాలని సూచిస్తుంది. కానీ ఇది ఎవరు అర్థం చేసుకోవాలో అర్థం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే 41A నోటీస్ ఎందుకు ఇవ్వాలంటే వాడు వచ్చినప్పుడు మీరు షూరిటీ బాండ్లను తర్వాత పర్సనల్ బాండ్ తీసుకొని ఇచ్చిపెట్టాలంటున్నారు. అట్లా పాత చట్టంలో అట్లా లేదు. అప్పుడు పాత డీజీ గారు సర్కులర్ కూడా ఇచ్చినారు. 41(A) నోటీస్ కింద నోటీసు ఇచ్చి పిలిపించినప్పుడు మీరు షూరిటీ బాండ్ కానీ పర్సనల్ బాండ్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పినా అది కరెక్టు. కానీ ఇప్పుడు మనకు కొత్త చట్టంలో సెక్షన్ 170లో 170 అంటే కేస్ ఈజ్ మేడ్ అవుట్ అండ్ ఛార్జ్షీట్ విల్ బి ఫైల్డ్ అండర్ సెక్షన్ 173 క్లాస్ 2 ఆఫ్ ది సిఆర్పిసి పాతది. ఇప్పుడు కొత్తదేమో మనకు 190 తర్వాత 193(2) అన్నమాట. అయితే ఈ కొత్త చట్టంలో 190లో ఏముందంటే కేసెస్ మేడ్ అవుట్ ఉన్నప్పుడు సదరు వ్యక్తిని మీరు ఇంతకుముందు కస్టడీలోకి తీసుకోకుండా ఉండి ఉంటే షూరిటీ బాండు వ్యక్తిగత పూచి తీసుకొని కోర్టు పంపవాలని ఉంది. అంటే ఎంత క్లియర్గా అన్నీ చెప్పినారు. ఇంత చెప్పినా కానీ ఇప్పటికీ ఈ యొక్క పాత పద్ధతిని మ్యాండేటరీ అని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రమో చట్టబద్ధం కాదు, చట్ట వ్యతిరేకము. కనుక నేను అందరికీ దయచేసి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నాను, మీరు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ను ఫాలో అయితే చాలు. అయితే కేవలం ఒకటి ఏంటంటే ఒకవేళ పొరపాటున రిమాండ్ తీసుకుంటే దాంట్లో చూపెట్టిన గ్రౌండ్ నువ్వు సాటిస్ఫై చేయలేకుండా రిమాండ్ తీసుకున్నారంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ డిపార్ట్మెంటల్ యాక్షన్ అని రాసినందుకు ఈ సమస్య వచ్చింది. కానీ మనము జడ్జిమెంట్ నువ్వు తూచా తప్పకుండా పాటించకుండా గ్రౌండ్స్ ఉన్నా కానీ నోటీస్ ఇవ్వమని అన్నామంటే అది కూడా ఉల్లంఘన కిందికి వస్తుంది. అప్పుడు మేము హైకోర్టు పోవాల్సి వస్తుంది టు టేక్ నెసరీ డిపార్ట్మెంటల్ యాక్షన్ అగైన్స్ ది కన్సర్న్డ్ ఆఫీసర్ హూ హ్యాస్ సింప్లీ రిజెక్టెడ్ ది రిమాండ్ రిపోర్ట్ వితౌట్ వెరిఫైయింగ్ ది గ్రౌండ్స్ బికాజ్ దెర్ ఆర్ 5 గ్రౌండ్స్, అవుట్ ఆఫ్ దెమ్ 2 గ్రౌండ్స్ హ్యావ్ బీన్ సాటిస్ఫైడ్ విత్ ఎవిడెన్స్. అంటే దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి తగిన కారణాలు కూడా చూపెడితే కూడా రిమాండ్ రిజెక్ట్ చేసినారు. ఇట్ ఈస్ ది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ వయలేషన్ ఆఫ్ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్. కనుక సదరు వ్యక్తి పైన చర్య తీసుకొని కూడా అడగవచ్చు. కానీ పోలీస్ వారు ఆ విధమైన పనిని ఎప్పుడూ చేయరు.
ఎందుకంటే జ్యుడిషియరీ మీద ఉన్నంత భయము భక్తి చాలా మిన్న ఎక్కువ. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం చేయరు. కనుక నేను అందరూ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కోరుచున్నాను, మీరు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ తూచా తప్పకుండా పాటించండి. గ్రౌండ్స్ ఉంటే అరెస్ట్ తీసుకోండి. కేవలం ఇది 41A అంటే ఇప్పుడు ప్రస్తుతం 35(3) కింద నోటీస్ ఇవ్వండి అని మాత్రం అనడం చాలా బాధాకరమైన విషయం. అందుకే నేను మనస్ఫూర్తిగా మీకు కోరుతున్నాను. 41A ఫర్ అపియరెన్స్ అని ఉంది. అపియరెన్స్ కంటే ఇప్పుడు అది నోటీస్ ఇస్తేనే వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ షుడ్ ఫిజికల్లీ అపియర్. అట్లా కాకుండా ఒకవేళ అపియర్ అయిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు రావాలని ఉంది. తర్వాత ఒకవేళ రాని పక్షంలో కాంపిటెంట్ కోర్టు వారెంట్ తీసుకుని అరెస్ట్ చేయాలని కూడా చెప్పబడింది. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. సో నేను దీంతో ఈ యొక్క టాపిక్ను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.